నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 6 నుంచి రెవెన్యూ సదస్సులు వెల్లడించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. ఎంపీడీఓ లీలా మాధవి. బంగ్లాదేశ్ హిందువులకు అండగా నిలవాలి. హిందూ ఐక్యవేదిక ప్రతినిధుల పిలుపు. పుంగనూరు పట్టణంలో భారీ ర్యాలీ. సూర్యప్రభ వాహనంపై గోవర్ధన గిరిదారి రూపంలో శ్రీ పద్మావతి అమ్మవారు సాక్షాత్కారం. వార్తల వివరాలు. భూ వివాదాలు తగ్గించేలా భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6 నుంచి 2025 జనవరి 8వ తేదీ వరకు రెవెన్యూ సదస్సుల నిర్వహణకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం మంగళగిరిలోని CCLA కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, DRO మోహన్ కుమార్, తహసీల్దార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భూ వివాదాలకు ముగింపు పలికేలా రెవెన్యూ సదస్సుల నిర్వహణ ఉండాలని తెలిపారు. అక్కడికక్కడే పరిష్కరించే సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని తెలిపారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని, అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ జిల్లా స్థాయి నుండి మండల, గ్రామ స్థాయి వరకు గల రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సంబంధించిన సమాచారాన్ని ముందస్తుగా ఆ గ్రామాలలో సమాచారం ఇవ్వాలని, ROR, అడంగల్, ప్రభుత్వ భూముల రిజిస్టర్, సంబంధిత రికార్డులు అన్నింటినీ ముందస్తుగా సిద్ధం చేసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ వివరిస్తూ జిల్లాలో 782 రెవెన్యూ గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించామని, ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా అందిన భూ సమస్యలను పరిష్కరించడం జరుగుతూ ఉందన్నారు. PGRSలో మ్యూటేషన్, దాడి సమస్యలు, రీసర్వే ద్వారా ఉత్పన్నమైన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టామన్నారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణకు క్షేత్రస్థాయిలో సిబ్బందిని సిద్ధం చేయడం జరిగిందని, ప్రజాప్రతినిధులకు కార్యక్రమ నిర్వహణపై సమాచారం అందించడం జరిగిందన్నారు. గ్రామాలలో రెవెన్యూ సదస్సుల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని, సదస్సుల ద్వారా అందిన పిటిషన్ను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా ఎందుకంటే గత 6 నెలల్లో మనకి ఈ ప్రభుత్వం వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మోడ్లో మంచి అధికారులు ఎక్కడ రైట్ మ్యాన్ రైట్ స్పాట్ అని పెట్టేసి మీ అందరికీ కూడా మంచి పొజిషన్ ఇచ్చి తప్పకుండా గత ప్రభుత్వాల్లో జరిగినటువంటి ల్యాండ్ విషయం కూడా పగడ్బందీగా ఆ గ్రామంలో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను యావత్ సమాజం ముక్త కంఠంతో ఖండించాలని, వారికి అండగా నిలవాలని హిందూ ఐక్యవేదిక ప్రతినిధులు పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు, స్వామీజీల అక్రమ అరెస్టులను నిరసిస్తూ బుధవారం పుంగనూరు పట్టణంలో చేపట్టిన ర్యాలీకి హిందూ బంధువులు విశేషంగా తరలివచ్చారు. పట్టణంలోని జమీందారీ ప్యాలెస్, శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ తేరువీధి, పోస్టాఫీస్ సర్కిల్, నాగపాలెం, MBT రోడ్డు గుండా NTR కూడలకు చేరుకుంది.
గట్టిగా చెప్పు ప్రేమతో చెప్పు జై శ్రీరామ్ జై శ్రీరామ్ గట్టిగా చెప్పు ప్రేమతో చెప్పు జై శ్రీరామ్ 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 వర్ధిల్లాలి 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 నంబర్ పంపిస్తా వర్ధిల్లాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ బాంగ్లాదేశ్లోని హిందువులపై జరుగుతున్న దాడులను జై భారత్ మాతా కీ వందే వందే నిర్వహించి బంగ్లాదేశ్ ప్రధాని మహమ్మద్ యూనుస్ ఫోటోను తగులబెట్టారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక ప్రతినిధులు మాట్లాడుతూ ఇస్కాన్ సంస్థ బంగ్లాదేశ్లోని నిరుపేదల కడుపు నింపుతోందన్నారు. దీనిని ద్రోహంగా పరిగణించిన ఆ ప్రభుత్వం స్వామీజీలను అరెస్టు చేసి జైల్లో పెట్టి హింసిస్తోందని ఆరోపించారు. స్వాములను విడుదల చేసేంత వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. భారత ప్రభుత్వం వెంటనే స్పందించి వారి విడుదలకు కృషి చేయాలని కోరారు. అందుకోసం హిందువులందరూ సంఘటిత దీక్షలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చారు. బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హైందవుల మీద దాడులు ఇది ఏదో ఒక్కరోజు 2 రోజుల నుండి జరుగుతున్నటువంటి దాడులు కాదు. అక్కడ ఎందుకు వివాదం మొదలైంది అంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని రిజర్వేషన్ల గురించి వివాదం మొదలైంది. దశలో వెళ్లకుండా అక్కడ ఉన్నటువంటి హైందవుల మీద దాడులకు మొదలుపెట్టారు. అక్కడ ఉన్నటువంటి హైందవులు చేసినటువంటి తప్పేమైనా ఉందా? ఆ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వేరే వాళ్ళకి ఏదైనా ఏ రకంగా అయినా వాళ్ళు ఇబ్బందులు కలగజేశారా? వాళ్ళు జీవనాల్ని వాళ్ళు ఆ దేశ చట్టాలకు అనుగుణంగా నడుచుకుంటూ వాళ్ళు జీవిస్తున్నారు. అలాంటి హిందువుల మీద కనీసం 7-8 నెలలుగా నిరంతరాయంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ దాడుల్ని ప్రపంచమంతా చూస్తూ ఊరికే ఉంది. కానీ ఇంతటి దారుణమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. హైందవ మహిళల మాన ప్రాణాలు తృణప్రాయంగా హరింపబడతా ఉన్నాయి. వాళ్ళకి ఏదైనా న్యాయం జరగాల, అక్కడున్న వాళ్ళు కూడా శాంతియుతంగా ఆ దేశంలో జీవనం సాగించాలా అనేది లేకుండా గడిపేస్తున్నారు. అయితే ఇప్పుడే చైతన్యవంతులు అయ్యారో ఏమో ఆ మహనీయుడు స్వామి చిన్మయానంద స్వామీజీ గారు ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టారు. అక్కడున్నటువంటి కొద్ది మంది హైందవులతోటనే ఒక చైతన్యాన్ని వాళ్ళల్లో రగిల్చి ఒక పోరాటాన్ని మొదలుపెట్టారు. దాన్ని సహించలేక ఆయన్ని బంధించడము, ఆయన మీద దేశద్రోహపు కేసులు నమోదు చేయడము అనేది చేయడం జరిగింది. దీన్నంతా వ్యతిరేకిస్తూ ఈరోజు యావత్ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి హైందవులందరూ ఒకేసారి ముక్త కట్టంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి న్యాయం జరగాల. మున్ముందు ఇలాంటి దాడులు జరగకూడదు. జరిగితే తీవ్రతరమైనటువంటి పరిణామాలు వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మనం పెట్టిన పిచ్చ బంగ్లాదేశ్ అది వాళ్ళు గుర్తురిగా మసులుకోవాలా.
ఇక్కడ ఉన్నటువంటి మన ప్రధానమంత్రి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి దాడులను వెంటనే నిలిపివేయడానికి వాళ్ళకి హెచ్చరికల్ని పంపాలని చెప్పి మేము విన్నవించుకుంటున్నాము. ఇక్కడ నుండి ర్యాలీ. ఈరోజు బంగ్లాదేశ్లో మైనార్టీ వర్గమైనటువంటి హిందువుల పైన గత 6 నెలల కాలంగా దాడులు చేయడం, ఎంతోమంది ప్రాణాల్ని అర్పించడం, అదేవిధంగా వారి యొక్క షాపులు, వారి యొక్క ఆస్తులంతా కూడా పోగొట్టుకోవడం జరుగుతూ ఉంది. దీనంతా కూడా మనం ముక్తకంఠంగా ఖండించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈరోజు ఇస్కాన్ సంబంధించి అక్కడ చిన్మయ కృష్ణదాస్ గారిని అరెస్ట్ చేయడం అనేది ఒక పెద్ద బాధాకరం. దానికి ప్రభుత్వం ఉత్తర్వు పలకడం ఇంకా బాధాకరం. ఈ ఇస్కాన్ అనేది 1966 సంవత్సరం 58 సంవత్సరాల క్రితం యునైటెడ్ అమెరికాలో ప్రారంభమైనటువంటి సంస్థ. ఆ ప్రపంచంలో హిందువులు ఎక్కువగా ఉన్నటువంటి భారతదేశం నుంచి ఇస్కాన్ ఆవిర్భవించలేదు. మొట్టమొదటిగా 66 సంవత్సరంలో అమెరికాలో ప్రారంభమైనటువంటి సంస్థ ఇస్కాన్ అనేది ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్ అనే సంస్థ. ఆ యొక్క సంస్థ ముఖ్య నేతగా ఉన్నటువంటి శ్రీకృష్ణదాసుని బంగ్లాదేశ్లో అరెస్ట్ చేయడం, ఆ బంగ్లాదేశ్ వారికి ప్రభుత్వం మద్దతు పలకడం, ఇది చాలా తీవ్రమైనటువంటి చర్యగా మేము ఖండిస్తూ ఉన్నాం. దీన్ని భారతదేశంలో ఉన్నటువంటి హిందువులే కాదు, ముస్లిం మైనార్టీ వర్గం కూడా ఖండించాల్సిన బాధ్యత వారి మీద ఉంది. ఈ దేశంలో వారు ఇంత సురక్షితంగా బతుకుతూ ఉన్నారు. ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు భారతదేశంలో ఉన్నటువంటి మైనార్టీలకు లేదు. వారు కూడా ఈ సందర్భంగా ఇక్కడ వచ్చి ఖండించాల్సినటువంటి బాధ్యత భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మైనార్టీ సోదరుల మీద ఉంది. వారు ముఖ్యంగా ఖండించాలి. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సినటువంటి బాధ్యత ఉంది. జై శ్రీరామ్. కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ సిఐ సురేష్ రెడ్డి తెలిపారు. బుధవారం పుంగనూరు పట్టణం పుంగమ్మ చెరువు కట్ట సమీపాన తమ సిబ్బందితో దాడులు జరిపారు. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ ఉన్న 48 బాటిళ్ల కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకుని తోపు మఠానికి చెందిన కె నరసింహులు అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు సిఐ తెలిపారు. ఈ దాడుల్లో హెడ్ కానిస్టేబుళ్లు సుబ్రహ్మణ్యం గౌడ్, ఢిల్లీ మరియు కానిస్టేబుళ్లు సురేంద్రబాబు, వినోద్ కుమార్, కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సోమల మండలం పొదలగుంట పంచాయతీలో గల దళవాయి చెరువుకు గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాల వల్ల గండిపడింది. స్థానిక రైతులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందజేశారు. గండిని పూడ్చాలని రైతులు కోరుతున్నారు. దిగువన పుష్ప 2 మూవీలోని ఓ పాటకు డాన్స్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. అలిపిరి టోల్ గేట్ ముందు డాన్స్ చేసిన వీడియోను యువతి తన ఇన్స్టా పేజీలో పోస్ట్ చేసింది. ఇది కాస్త వైరల్ కావడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యూస్ కోసం శ్రీవారి సన్నిధిని కూడా వదలడం లేదని మండిపడుతున్నారు. ఇలాంటి వారి పట్ల టీటీడీ కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో, దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. పొంగనూరు భవితా కేంద్రంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మండల అభివృద్ధి అధికారిని లీలా మాధవి హాజరు కావడం జరిగింది. సమావేశం మండల విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన ఐఈఆర్పీలు వెంకటరమణ, అరుణ ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశంలో ఎంపీడీఓ మాట్లాడుతూ అంగవైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదని, దివ్యాంగుల విద్యార్థులకు ఐక్యూ చాలా ఎక్కువగా ఉంటుందని, వీరికి సరైన పద్ధతిలో సౌకర్యాలు అందించినట్లయితే ప్రపంచ మేధావులుగా ఎదుగుతారని తెలియజేశారు. ఇబ్బందిని మనం ఛాలెంజింగ్గా తీసుకొని దాన్ని మనం డెవలప్ అవ్వాలా అనే కాన్ఫిడెన్స్ కలిగించాలా అని ఫిజికల్లీ ఛాలెంజ్ అంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరిలోనూ ఇప్పుడు బయటికి కనిపిస్తుంది
మానసికంగా సరిగా లేకుండా అంటే మానసికంగా సరిగా లేకుండా అంటే మెంటల్ ఇదంతా కాదు, కొన్ని ఆలోచనలు కూడా సరిగా లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు అసలైన వికలాంగులు. అంతేగాని మనకు ఇది ఏదో జన్యులోపంతో కానీ ఏదో సార్ చెప్పినట్టుగా పూర్వజన్మ ఫలితమని అంటారు పెద్దలు. వీటి వల్ల కానీ ఈ ప్రాబ్లం అనేది వచ్చింది. ఇక్కడికి స్కూల్కి పంపిస్తే వాళ్ళలో మానసిక వికాసం అనేది బాగా ఉంటుంది. మనమే తీసుకోండి, ఎవరైనా కానీ ఎప్పుడు ఇంట్లోనే ఉన్నామంటే మన మానసిక పరిస్థితికి మనకుండే ఆలోచనలకు ఎట్లుంటుంది. అదేవిధంగా బయట నలుగురితో కలిసి ఒక వ్యాపకం అనేది ఏదన్నా కానీ కూడా చేసినామంటే దానికి ఉండే తేడా అనేది మనకు కూడా తెలుస్తుంది. కాబట్టి పిల్లలను ఎవరైనా కానీ కూడా నలుగురిలో కలిస్తే కొంచెం మానసిక ఉల్లాసం అనేది కలిగి. ఎంఈఓ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి వీరికి అలవెన్స్లు, ఉపకరణాలు, ఫిజియోథెరపీ క్యాంపులు, నాణ్యమైన విద్యను భవిత ద్వారా అమలు చేస్తున్నామని తెలిపారు. అందరు పిల్లల్ని ప్రతిరోజు భవిత సెంటర్కు హాజరయ్యే విధంగా చేయగలిగితే ఇక్కడ వారికి ప్రత్యేకమైనటువంటి బోధన చేయడానికి బోధిస్తూ ఉంటారు. ఆ పిల్లలు కూడా అదేవిధంగా వాళ్ళని అభిమానిస్తూ ఉంటారు. దీనికి చాలా మంచి ఉదాహరణము నేను సందర్శించినప్పుడు, అదేవిధంగా నాతో పాటు మన స్టేట్ సిమాట్ డైరెక్టర్ గారు వచ్చినారు. డైరెక్టర్ గారు ఆ దారిలో వెళ్తూ ఈ పిల్లల్ని చూద్దామని లోపలికి వెళ్ళాడు. సిమాట్ డైరెక్టర్ గారని వాళ్ళకి తెలియదు, అయినా కూడా ఆ పిల్లలంతా చుట్టూ చేరి ఆయనకి అభిమానంగా మాట్లాడిస్తూ ఉంటే ఆయన చాలా సంతోషపడ్డాడు. ఇలాంటి పిల్లలకు మనము ఎంత చేసినా తక్కువే, ఎటువంటి సహాయం అవసరమైనా కూడా నిర్మోహమాటంగా అడగండి, మేము చేరేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. టీచర్లు కూడా చాలా బాగా బోధిస్తూ ఉన్నారు. మేడం గారు ఉన్నా కూడా ముఖం మీద ఏమాత్రం కోపం అనేది ప్రదర్శించకుండా ఒక తల్లిలాగా పిల్లల్ని చేరతీసి బోధిస్తూ ఉంటే నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. కాబట్టి ఈ పిల్లలు మీరు సక్రమంగా పాఠశాలకు పంపించి ఇక్కడ జరిగేటువంటి బోధన అనేది ఉపయోగించుకొని ఇంకా ఉన్నతమైనటువంటి చదువులు కూడా వాళ్ళు వెళ్ళేదానికి మీరందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సీనియర్ న్యాయవాది వీరమోహన్ రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగుల పిల్లలను ఇంటి దగ్గర పెట్టుకోకుండా భవిత కేంద్రాలకు పంపితే మానసిక వికాసం అభివృద్ధి చెంది అందరి పిల్లలతో సమానంగా ఎదుగుతారని తెలిపారు. ఈరోజు ఈ ప్రత్యేక దినముగా సంవత్సరానికి ఒకసారి జరుపుకుంటున్నాము. ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ, ప్రపంచమంతా ఒక వికలాంగులు అంటే మీరేమి బాధపడలేదు. పేరెంట్స్ కూడా వారికి మామూలుగా ఉన్న వారికంటే తెలివి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి బ్రెయిన్ మాత్రం బాగా చురుగ్గా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టీఫెన్ హాకిన్స్, ఆయన పెద్ద సైంటిస్ట్. ఆయనకి ఏ పార్టీ పనిచేసేది కేవలం కుర్చీకే పరిమితం అక్కడ. ఆయనకు చేతులు కానీ కాళ్ళు కానీ శరీర అవయవాలు ఏమీ పనిచేయవు ఎక్సెప్ట్ బ్రెయిన్ మాత్రం పనిచేస్తుంది. ఆయన చేసిన రీసెర్చెస్ మనకు డిజాబిలిటీ అనేది 7 రకాలు ఉన్నది. దాన్ని ఇప్పుడు ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ ప్రకారము 2016లో దీన్ని 21 డిజాబిలిటీగా డివైడ్ చేయడం అనేది జరిగింది. దాంట్లో మనకు హియరింగ్ ఇంపైర్మెంటు అంటే వినికిడి లోపం ఉండే పిల్లలు, డెఫ్ అండ్ డమ్ము, అలాగే స్పీచ్ ఇంపైర్మెంటు, ఇంకా మెంటల్ రిటర్డేషన్ అంటే బుద్ధిమాంద్యత కలిగిన పిల్లలు, అలాగే సిపి సెరెబ్రల్ పాలసీ ఉండే కంటే కాళ్ళు చేతులు కొద్దిగా లాగేసి ఉంటాయి అలాంటి ఉండే పిల్లలు, కానీ బ్లైండ్నెస్, విజువల్ ప్రాబ్లం ఉండే పిల్లలు, కంటి చూపు లోపం ఉండే పిల్లలు, ఇలాంటి పిల్లలని ఇలా 21 డిజబిలిటీగా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఈ పిల్లలకి ముఖ్యంగా ఇలాంటి పిల్లలు పుట్టేదానికి కారణం ఏమైనా చూసుకుంటే మనము మేనరిక వివాహాలు, దగ్గర సంబంధాలు, అక్క కూతురు, మేనత్త కూతురు, మేనమామ కూతురు అలాంటివి చేసుకోవడం వల్ల 60% ఇలాంటి పిల్లలు పుట్టేదానికి అవకాశం ఉంది. అట్లా దానికన్నా అవాయిడ్ చేస్తే దాదాపుగా ఈ డిజబిలిటీ తగ్గేదానికి అవకాశం ఉంది. పెళ్లి చేసుకున్నంత మాత్రానికి ఖచ్చితంగా పుట్టాలని లేదు, కానీ 60% వచ్చేదానికి అవకాశం ఉంది. అలాగే ఇలాంటి పిల్లలు పుట్టేదానికి
ప్రెగ్నెన్సీ టైంలో సరైన కేర్ తీసుకోకపోవడం, ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళు సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం, పల్లెల్లో కనుక చూసుకుంటే మనకు వాళ్ళు ఎక్కువ కష్టపడుతుంటారు, తక్కువగా ఆహారము తీసుకోవడము. అలాగే చూసుకుంటే ఎక్స్రేలు అలాంటివి తీసుకోవడం, 2 నెలలు 3 నెలలు మగబిడ్డ ఆడబిడ్డ అనే ఉద్దేశంతో చూసుకోవడము. ఎక్స్రేలు తీసుకోవడం వల్ల ఆ ఎక్స్రే కిరణాలు పోయి అప్పుడే పిండం ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి ఆ పిండం మీద పడడం వల్ల, ఆ ఎక్స్రే కిరణాలు పడడం వల్ల బిడ్డ కూడా లోపలనే కడుపులో మెంటల్గా డిస్టర్బ్ కావడము, లేకంటే హీరింగ్ ఇంపైర్మెంట్ రావడము, ఇలాంటివన్నీ జరిగేదానికి అవకాశం ఉంది. కార్యక్రమంలో భవితా కేంద్రానికి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ అశోక్ పిల్లల కోసం 10 కుర్చీలు బహుకరించారు. అలాగే నేడు పిల్లలకు తల్లిదండ్రులకు సీనియర్ న్యాయవాది వీరమోహన్ రెడ్డి భోజన ఏర్పాట్లు అందించారు. కార్యక్రమంలో పిల్లలకు వివిధ కార్యక్రమంలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందించారు. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ రాధిక, ఐఏఆర్పీలు వెంకటరమణ, అరుణ, అడ్వకేట్ రమేష్ బాబు, కేర్ టేకర్ చిత్ర మరియు ఎంఆర్సీ సిబ్బంది, సిఆర్పీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెడ్ క్రాస్ సంస్థ కృషిలో యువతి యువకుల భాగస్వామ్యం అవశ్యమని జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ చైర్పర్సన్ విద్యాధరి పేర్కొన్నారు. బుధవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా జూనియర్ మరియు యువజన రెడ్ క్రాస్ ప్రథమ కార్యవర్గ సమావేశం జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రక్తదాన శిబిరాలతో పాటు అత్యవసర వైద్య సేవలకు సహాయం చేసేలా యువతీ యువకులను చైతన్యపరిచేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. ఆరోగ్యం, పరిశుభ్రత, విపత్తు నిర్వహణ, రహదారి భద్రత వంటి అంశాలపై వ్యాసరచనలు, ప్రసంగాలు, ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ ప్రభావతి దేవి, డిఈఓ వరలక్ష్మి, జిల్లా రెడ్ క్రాస్ కార్యదర్శి సహదేవ నాయుడు, యువజన రెడ్ క్రాస్ తరఫున పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ జీవన జ్యోతి తదితరులు పాల్గొన్నారు. స్కూల్స్లో, కాలేజెస్లో పిల్లలకి we can actually teach the professional first aid training. That is very important. And చూసుకుంటే even I too don't know how to do the first aid. If given a chance, I would love to learn it even more. So collegesలో it would be actually good if we give that proper training. So నేను మాట్లాడతాను ఒకసారి కాలేజెస్లో. So 16 hours is a very small time only. If we spread it across 2 months also. When you say 16 hours, if we ask colleges to put 16 hours continuously for 2 to 3 days, it might not be possible for them in the existing schedule. So every week 2-3 hours atla emana plan chesukochu. Is it effective? Yes. So then that's Friday, Saturday 2 hours maybe atla plan cheskoni. 4 hours per week per atla plan cheskunna in a month or so we can complete it. So that will help. We'll be equipping our students and our college students in that it's a skill kada. Like most of people won't be having. Manaki foreign countries lo chusukunnatlaithe they make it mandatory. So we'll teach that. Mana pillalaki mana college level aithe unnayo Chittoor degree colleges target approach lo we'll rope in the management also. So unless management understands the importance of this, we cannot expect students also to put the same effort. So అది ఒకటి చేసుకోవచ్చు. And apart from our regular activities, we will also do some health camps for marginalized sections. రెగ్యులర్గా మనం ఇలా ప్లాన్ చేసుకుంటే బెటర్ అని. We will list out all degree colleges, junior colleges in the district. We will ensure that we are doing the training. పొంగనూరు పట్టణంలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు నారాయణ విద్యా సంస్థల బ్రాంచ్లకు చెందిన విద్యార్థులకు ఆంగ్ల భాషపైన మాస్టర్ ఓరియంట్ ప్రోగ్రాంను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీజీఎం కొండలరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పోటీ ప్రపంచంలో తట్టుకుని ఉద్యోగాన్ని త్వరగా సాధించాలంటే ఇంగ్లీష్ భాష ఎంతో ముఖ్యమన్నారు. అనంతరం అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమానికి R&D హెడ్ రాజేష్, దివ్య, ప్రమీల, ఏజీఎం ఫణికుమార్, సాఫ్ట్ స్కిల్ హెడ్ వేదవతి, సాదిక్, సాయి, ఆర్ఐ ఆంజనేయులు, ప్రసాద్, ప్రిన్సిపల్ పవన్, పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. చాడేపల్లి మండలంలో వ్యవసాయ శాఖ అధికారులు దెబ్బతిన్న పంటల్ని బుధవారం పరిశీలించారు. తుఫాను వలన నష్టపోయిన పొలాలను చౌడేపల్లి మండలంలోని చారాల, కొండమరి,
29 చింతమాకులపల్లి గ్రామాలలోని పంటలను ఏడి శివకుమార్ పరిశీలించి నమోదు చేయడం జరిగింది. అలాగే పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ఆమెనగుంట మరియు చారాల గ్రామాలలో నిర్వహించడం జరిగింది. డ్రిప్ రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు వెంటనే కంపెనీ వారికి డీడీలు తీసి ఇవ్వాలని తెలియజేశారు. కార్యక్రమంలో ఏవో జ్యోతి సిబ్బంది పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 7వ రోజైన బుధవారం ఉదయం అమ్మవారు గోవర్ధనగిరి దారి అయిన శ్రీకృష్ణుని అలంకారంలో సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేసింది. మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహించారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు వాహన సేవ సాగింది. భక్తులు అడుగడుగున నారికేలం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. సూర్య భగవానుడు ప్రత్యక్ష నారాయణుడు, లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుడు సూర్య మండలాంతర్గతుడై వెలుగొందుతున్నాడని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. సూర్య భగవానుని కిరణ స్పర్శతో పద్మాలు వికసిస్తాయి. అలాంటి పద్మాలే లక్ష్మికి నివాస స్థానాలు. సూర్యనారాయణుని సాక్షిగా తిరుచానూరులో శ్రీవారు తపమాచరించి కృతార్థులయ్యారు. సూర్యప్రభ వాహనంలో అమ్మవారి దర్శనం ఆరోగ్యం, ఐశ్వర్యం, సత్సంతానం, సుజ్ఞానం మొదలైన ఫలాలను పరిపూర్ణంగా ప్రసాదిస్తుంది. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు చంద్రప్రభ వాహనంపై ఊరేగి భక్తులను అనుగ్రహించారు. శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజైన గురువారం ఉదయం 8 గంటలకు అమ్మవారి రథోత్సవం వైభవంగా జరగనుంది. సర్వాలంకార సంశోభితమైన రథంలో ప్రకాశించే అలవేలు మంగ సకల దేవత పరివారంతో వైభవోపేతంగా తిరువీధుల్లో విహరించే వేళలో ఆ తల్లిని సేవించిన భక్తుల మనోరథాలన్నీ సిద్ధిస్తాయి. అలాగే రాత్రి అశ్వవాహనంపై అమ్మవారు విహరించనున్నారు. వాహన సేవల్లో తిరుమల శ్రీ 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 పెదజీయంగార్, శ్రీ 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 చిన్నజీయంగార్, ఈవో శ్యామలరావు, జేఈఓ వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఆలయ అర్చకులు బాబుస్వామి, ఇతర ఉన్నతాధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. भगवान् वासुदेव पिता मे जातः सोऽहं जननि युवयोरेकलक्ष्यं दयाया दत्तो युष्मत्परिजनदया देशिकैरप्यतस्त्वं किं ते भूय प्रियमिति किल स्मेरवक्त्रा विभासि. ஓம் நமோ வெங்கடேசாய. திருச்சானூர் பிரம்மோற்சவத்தின் 7ஆம் நாள் திருவிழா இன்று. காலையில் சூரிய பிரபை வாகனம். சூரியனுக்கு அதிதேவதை பசுபதி, புதனுக்கு விஷ்ணு. ஆக சூரிய நாராயணராக விளங்கும் சக்தி இல்லாவிடில் உலகம் ஏது, மழை ஏது, வாழ்வு ஏது, பயிர்கள் விளைவது ஏது? சூரியன் ஸ்ரீமன் நாராயணனது கண்களிலிருந்து உதித்தவன். சக்ஷோ சூர்யோ அஜாயதஹா. அப்பேற்பட்ட சூரியனின் ஒளிதான் உலக மக்களை ஆரோக்கியமாக வாழவும் மழை பொழிந்து பயிர்கள் விளையவும் சக்தியாக இருக்கிறது. பாபமாகிய இருளை போக்குபவன் சூரியன். சூரியனை சவிதா என்பார்கள். அது விஷ்ணுவின் பெயராகும். மரீச்சியிலிருந்து ஆரம்பித்து சூரிய வம்சத்தில் 124 அரசர்கள் ஆண்டிருக்கிறார்கள். அதில் 67வது ராஜாதான் ரகுகுல ராமன். அடுத்து லவன், குஜனும் ஆண்ட பூமி. அந்த வழியில் வந்த அரசன் நளன்.
தமிழ்நாட்டில் அரசர்களாக இருந்த சோழர்களும் சூரிய வம்சத்தினர்தான். சூரியனுடைய தேர்ப்பாகன் அருணன். அந்த தேரில் 7 குதிரைகள் பூட்டப்பட்டிருக்கும். புராணப்படி யமன், சனி, யமி, மனு, அஸ்வினிகள், சுக்ரீவன், கர்ணன் சூரியனுடைய குழந்தைகள். 7 நாட்களை குறிப்பிட 7 குதிரைகள். காயத்ரி, பிருகதி, உஷ்ணிக், ஜகதி, திருஷ்டுப், அனுஷ்டுப், பக்தி இவைகள் வானவில்லின் 7 நிறமாகும். சூரியனுடைய போக்கால் இருள், பகல், இன்னும் நொடி, நிமிஷம், மணி, நாள், வாரம், மாதம் எல்லாமே அந்த வெங்கடேசன் ஆக்ஞைப்படி இயங்கி வருகிறது. மாப்பிள்ளை ஸ்ரீனிவாசனை பார்க்க போகலாமா? அனைவரும் திருமண மண்டபத்திற்கு வந்து சேர்ந்தனர். வசிஷ்டர் மந்திரம் ஓத ஆகாசராஜனும் தரணி தேவியும் ஸ்ரீனிவாசனின் பாதங்களை கழுவினர். வசிஷ்டரும் பிரகஸ்பதியும் திருமணத்தை முன்னின்று நடத்தினர். நல்ல முகூர்த்தத்தில் ஆகாசராஜன் தனது புதல்வி పద్మావతిயை శ్రీనివాసన్ తిరుకరంగళిల్ పిడితు కొడుతు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 6 నుంచి రెవెన్యూ సదస్సులు వెల్లడించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. ఎంపీడీఓ లీలా మాధవి. బంగ్లాదేశ్ హిందువులకు అండగా నిలవాలి. హిందూ ఐక్యవేదిక ప్రతినిధుల పిలుపు. పుంగనూరు పట్టణంలో భారీ ర్యాలీ. సూర్యప్రభ వాహనంపై గోవర్ధన గిరిదారి రూపంలో శ్రీ పద్మావతి అమ్మవారు సాక్షాత్కారం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.